హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మౌనంగా మీ మౌని. అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాం. మీరందరూ చాలా ఆనందంగా ఉన్నారని కోరుకుంటున్నాను. ముందుగా అందరికీ గుడ్ మార్నింగ్ అండి. ఇంకా ఇవాళ సాటర్డే బ్లాగ్ అయితే షేర్ చేస్తూ ఉన్నానండి. సాటర్డే రోజు మార్నింగే నేను 6 o'clock లేచానమాట. 6కే లేచిన ఇంట్లో వర్క్ చేసుకుంటూ ఉంటానండి. అసలు డోర్ అయితే తీయనమాట, ఎందుకంటే చలి విపరీతంగా పెడుతుందని చెప్పేసి డోర్ అయితే అస్సలు తీయనండి. 6:30, 7కి ఆ టైంలో అయితే ఇంట్లో పని కొంచెం వర్క్ అంతా ఫినిష్ అయిపోయిన తర్వాత డోర్ అయితే తీస్తూ ఉంటానన్నమాట. నేను ఇక్కడ 6:30కి తీసాను కదండి. ఈరోజు కొంచెం చలి అనేది ఎక్కువగా పెట్టిందనమాట. ఆ రోజు మొహానికి డోర్ తీసిన వెంటనే మొహానికి కొట్టేసిందనమాట చలి అంతా. కొద్దిసేపు అక్కడ నిలబడుకొని వెదర్ అంతా కూడా చూసేసుకొని ఇంట్లోకి అయితే బయలుదేరానండి. డోర్ తీసిన వెంటనే మాకు కొద్దిగా డిస్టెన్స్లో పావురాలు అయితే కనిపిస్తూ ఉంటాయండి ఏసీ దగ్గర. ఆ పావురాలను కొద్దిసేపు అయితే అలానే చూస్తూ ఉంటాను. ఆ పావురాలు కిందకి పైకి ఎగురుతూ అలా ముచ్చట్లాడుతూ ఉంటాయనేసి అక్కడ నేను కొద్దిసేపు అయితే చూస్తానన్నమాట. ఆ వీడియో క్లిప్ అయితే మీకు తీసానండి. అదంతా చూసుకొని ఇంట్లోకి అయితే వచ్చేసానండి. లాస్ట్ వీడియోలో దోసపిండి పొంగుతుందో లేదో చూడాలి అని చెప్పాను కదండి. దోసపిండి అయితే కొద్దిగా పొంగిందనమాట. దోశలు అనేవి చాలా టేస్టీగా వచ్చేసాయండి. దోశలోకి నేను ఇక్కడ శనక్కాయ చట్నీ అయితే చేస్తూ ఉన్నాను, ఎందుకంటే శనివారం కాబట్టి. మార్నింగ్ దోశలోకి శనక్కాయ చట్నీ చేశాను అనుకోండి, లంచ్లో కూడా శనక్కాయ చట్నీ ఉంటుంది. ఈ శనక్కాయ చట్నీలోకి పులగం అయితే చేద్దామని చెప్పేసి మార్నింగే శనక్కాయ చట్నీ అయితే చేస్తూ ఉన్నాను. శనక్కాయ చట్నీ ఎలా చేసుకోవాలో ఇంతకుముందు వీడియో అయితే షేర్ చేశాను. ఆ వీడియో అయితే ఏం షేర్ చేయలేదన్నమాట. తర్వాత టిఫిన్ కార్యక్రమం పిల్లల్ని పంపించిన తర్వాత ఒక బ్రహ్మాండమైన మ్యాటర్ అయితే జరిగిందండి మా ఇంట్లో. ఆ బ్రహ్మాండమైన మ్యాటర్ ఏంటంటే ఆయిల్ అంతా కింద ఒలికిపోయిందనమాట. ఆయిల్ ఎలా కింద ఒలికిపోయిందంటే, నేను పైన పెన్నం అయితే పెట్టానండి. పెన్నం అంటే గోడకు అతికిస్తాం కదా పెన్నము, అది ఉక్కు పెన్నం ఉంది కదా లావుగా, ఆ పెన్నం అయితే గోడకు అతికిచ్చానమాట. ఆ గోడకు అతికిచ్చిన పెన్నము జారి అక్కడే పెట్టిన ఆయిల్ గిన్నె మీద పడిందనమాట. ఆ ఆయిల్ అంతా కింద పడిపోయింది. ఆయిల్ కింద పడినందుకు బాధ లేదు, కానీ నాకు ఆయిల్ కింద పడిన తర్వాత మా వారు అన్న మాటలకైతే చాలా బాధ కలిగిందండి. ఉక్కు పెన్నాన్ని గోడకు తగిలించావే, బరువుగా ఉన్న పెన్నాన్ని, అది కింద పడితే జారి కింద పడితే ఆయిల్ కింద పడదా అని ఊహించలేవా అని అన్నారండి. అది కింద పడుతుందని మనం ఎట్లా ఊహిస్తామండి? మళ్ళీ దాన్ని ఊహాశక్తి అది అందరికీ ఉండాలి అని అంటూ ఉంటాడండి మా వారైతే. ఈ ఊహాశక్తి మీకు కూడా ఇలానే ఉంటుందా అండి? నాకే ఉండదా అని అనిపిస్తూ ఉంటుందన్నమాట. అయినా మనము ఆ ఆయిల్ కింద పడుతుందని ఎలా ఊహిస్తాము? అసలు ఏదైనా ముందుగా ఏదైనా జరుగుతుందని ఎలా ఊహిస్తాము? మీరేమైనా ఊహిస్తారా? ఇలా జరుగుతుంది, ఇది ఇలా జరుగుతుంది, మనం ఇలా చేస్తే ఇలా వెళ్తాము అని. ఒకవేళ మనము ఇది ఇలా జరగాలి అని అనుకుంటే అది జరగదు కదా, ఇంకొకలా జరుగుతూ ఉంటుంది. అలా ఊహించడం, అలా జరుగుతుందని ఊహించగలమా? ఊహించలేం కదా. ఇలానే జరుగుతుందని ఊహించగలం. అలానే నేను ఆ ఆయిల్ అయితే అక్కడే పెట్టేసి ఆ పెన్ననైతే అలా పెట్టేశానండి. అది జారి కింద పడిపోయింది. ఈ ఆయిల్ అంతా ఒలిగిపోయింది అనమాట. ఇంకా ఆ మాటలు అన్నందుకు కొంచెం మాటల యుద్ధం అయితే జరిగింది ఇద్దరి మధ్య. తర్వాత రిలీజ్ అయ్యి ఇంకా నేను నా పని నేను చేసుకుంటూ ఉన్నాను. యాక్చువల్లీ ఇలాంటి ఏంటివైనా చిన్న సంఘటనలు జరిగినప్పుడు భార్యాభర్తల మధ్య ఇలాంటి మాటల యుద్ధం అయితే జరుగుతూ ఉంటుందిలేండి అందరి ఇళ్లలోనూ. మా ఇంట్లో కూడా అలానే జరుగుతూ ఉంటుందన్నమాట. ఆయిల్ అంతా ఒలిగిపోయింది కదండి. ఆయిల్ అంతా ఒలిగిపోయిన తర్వాత వాటి ఆయిల్ని అంతా నేను క్లాత్ పెట్టి తుడుచుకుండా ఆయిల్ పైన శనగపిండి కానీ, గోధుమ పిండి కానీ, బియ్యం పిండి కానీ ఇలా వేస్తే ఆ ఆయిల్ అంతా పీల్చేసుకొని నీట్గా వస్తుందండి. ఒకవేళ మనం క్లాత్ పెట్టి తుడిస్తే అస్సలు వెళ్ళదన్నమాట. అది బంకగా మనకు చేతులకు అతుక్కున్నట్టుగా, కాళ్ళకు తొక్కినప్పుడు అతుక్కొని ఇల్లంతా కూడా ఆయిల్ అంతా అంటుకుపోతుందన్నమాట. నేను అలా కాకుండా ఆయిల్ పడిన వెంటనే నేను ఇలా గోధుమ పిండి కానీ, శనగపిండి కానీ ఏదో ఒకటి ఏది అవైలబుల్గా ఉంటే అది వేస్తూ ఉంటానండి. ఇలా వేసి ఒక 5 నిమిషాలు కానీ 10 నిమిషాలు కానీ మనం పెట్టేస్తే ఆ ఆయిల్ అంతా నీట్గా వస్తుందండి మనకు, ఆ శనగపిండికి కానీ గోధుమ పిండికి కానీ. చూడండి, మీకే చూపించాను కదా, మన చేతులకి ఏమీ అతుక్కోలేదనమాట. ఇంకా నేను తుడిచేసిన తర్వాత ఇల్లంతా కూడా కసువు చేసుకుంటూ మళ్ళీ మాప్ అయితే పెట్టేశానండి. శనివారం మార్నింగ్ శనక్కాయ చట్నీ చేశాను కదండి. లంచ్లోకి వచ్చేసి పులగం అలాగనే పచ్చిపులుసు చేశాను. ఈ వీడియోలన్నీ ముందు వీడియోలలో తీసి చూపించానండి, ఇంకా అందుకోసం ఏమీ చూపించలేదన్నమాట నేను ఇక్కడ. తర్వాత లంచ్ అంతా అయిపోయిన తర్వాత స్నాక్స్లోకి ఏమీ లేవని చెప్పేసి ఇక్కడ నువ్వుల చిక్కీ అయితే చేస్తూ ఉన్నాను. ఫస్ట్ ప్యాన్ పెట్టేసి ప్యాన్లో మనకు కావాల్సినన్ని నువ్వులను అయితే యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ ఒక గిన్నె నువ్వులను అయితే తీసుకున్నాను అనమాట. ఒక గిన్నె నువ్వులు తీసుకున్న తర్వాత అవి బాగా దోరగా వేయించుకున్న తర్వాత నేను ఇక్కడ పల్లీలు అయితే వేయించేసుకుంటున్నాను. నువ్వుల చిక్కీలో ఈ పల్లీలు కూడా చాలా టేస్టీగా ఉంటాయని నేను ఒక గిన్నె నువ్వులు తీసుకున్నాం అనుకోండి, 1/4 భాగం పల్లీలను అయితే తీసుకున్నాను అనమాట.
మీకు కావాల్సినవి తీసుకోవచ్చండి, ఏమీ అభ్యంతరం ఏం లేదనమాట వీటికి. తర్వాత నేను వాటిని బాగా దూరగా వేయించుకొని అక్కడే ఉండి వాటిపైన పొట్టు తీసేసి బాగా దబ్బలుగా అంటే 2 ముక్కలుగా చేసేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. అవన్నీ పక్కన పెట్టేసుకున్న తర్వాత నేను ఇక్కడ ఒక ప్లేట్ తీసుకొని ముందు ఒక ప్లేట్ తీసుకొని ఆ ప్లేట్కి నెయ్యిని అయితే అప్లై చేసి పక్కన పెట్టేసుకున్నాను. తర్వాత ఇక్కడ నేను పాకం అయితే పడుతూ ఉన్నానండి. ఫస్ట్ ఒక గిన్నె తీసుకొని అందులో మనము ఒక గిన్నె నువ్వులు తీసుకున్నాం కదండి, ఒక గిన్నెకు 3/4 కప్పు బెల్లం పొడిని అయితే యాడ్ చేసుకోవాలి. నేను అలా యాడ్ చేసుకొని కొన్ని పల్లీలను అయితే యాడ్ చేశాను కదా, వాటి కోసం అని చెప్పేసి ఒక గిన్నె వేసేసి మళ్ళీ కొద్దిగా బెల్లం పొడిని అయితే యాడ్ చేసేసాను. యాడ్ చేసిన తర్వాత ఒక పెద్ద గ్లాస్లో 1/2 వరకు మనం వాటర్ యాడ్ చేసి బాగా కరిపెట్టేసుకోవాలండి. కరిగిన తర్వాత మనము స్ట్రెయిన్ చేసుకోవాలన్నమాట. ఈ బెల్లం పొడిలో కొన్ని అక్కడక్కడ రాళ్ళు కానీ పుల్లలు కానీ ఇలాంటి నలకలన్నీ ఉంటాయి కదా, మనం అందుకోసం స్ట్రెయిన్ చేసుకుంటే బాగా ప్యూర్గా వస్తుందన్నమాట పాకం అంతా. పాకం అంతా స్ట్రెయిన్ చేసుకున్న తర్వాత మనం మంటను లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టి పాకం వచ్చే వరకు మనము కలుపుతూ అక్కడే ఉండాలండి. ఇక తర్వాత నేను ఇక్కడ పాకం అయితే కొంచెం తిక్క పాకం అయితే వచ్చేసిందండి. ఒకవేళ మనము గట్టిగా రావాలనుకుంటే పల్లీల చిక్కీలు మనము పాకం గట్టిగా అయ్యే వరకు ఉంచుకోవాలండి. నేను ఇక్కడ పాకం గట్టిగా అయ్యే వరకు ఉంచుకున్నాను. పల్లీల చిక్కీలు కొంచెం గట్టిగా వచ్చాయన్నమాట. మీకు కొంచెం మెత్తగా కావాలనుకోండి, తీగ పాకంలో ఉండగానే మనము నువ్వులు అలాగనే పల్లీలను వేసేసుకొని కలిపేసుకోవచ్చు. పాకం మనము ఒక గిన్నెలో వాటర్ వేసుకొని ఇలా పాకం అంతా వేసేసిన తర్వాత 1 నిమిషం పాటు వదిలేస్తే అవి గట్టిగా అయిపోతుందండి. అప్పుడు మనకు గట్టి పాకం వచ్చినట్టు అనమాట. ఇలా గట్టిగా వచ్చిన తర్వాత మనము వీటిలో ముందుగా వేయించి పెట్టుకున్నటువంటి నువ్వులు అలాగనే పల్లీలు వేసేసుకొని బాగా కలిపేసుకొని ప్లేట్లోకి తీసుకొని మనము ఇంకా అంతా స్ప్రెడ్ చేసుకోవాలండి. నేను ఇక్కడ అలానే చేస్తూ ఉన్నాను అనమాట. ఇలా మనం కలుపుకున్న తర్వాత మంటను సిమ్లో పెట్టడం కానీ లేదంటే ఆఫ్ చేయడం చేసుకోవాలండి. లేదంటే పాకం అంతా గట్టిగా అయిపోతుంది అనమాట. నేను ఇక్కడ ఆఫ్ చేశాను చూడండి, పాకం అంతా గట్టిగా అయిపోతుందని చెప్పేసి. తర్వాత నీట్గా కలిపేసుకున్నాను. ఆ సెగకే సరిపోతుంది, మనకు ఏం మంట పెట్టాల్సిన అవసరం లేదండి. ఇలా అన్నీ కలిపేసుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ కానీ 2 టేబుల్ స్పూన్ కానీ నేనైతే యాడ్ చేసేసి బాగా కలిపేసుకొని మనము ముందుగా నెయ్యి పట్టించినటువంటి ప్లేట్లో అయితే వేసేసుకోవాలన్నమాట. ఈ చిక్కీలు కొంచెం గట్టిగా వచ్చాయని నాకైతే కొంచెం గట్టిగా రావడం వల్ల పిల్లలు ఇష్టంగా తినలేకపోయారు. ఎందుకంటే ఉన్నది ఉన్నట్టుగా చెప్పాలి కాబట్టి చెప్తూ ఉన్నాను. గట్టి పాకం గట్టిగా కావాలంటే చిక్కీలు గట్టి పాకం చేసుకోండి. కొంచెం మెత్తగా కావాలి పిల్లలు ఇష్టంగా తినాలి అంటే కొంచెం తీగ పాకం ఉండగానే మనము నువ్వులు పల్లీలు వేసేసి కలిపేసుకుంటే సరిపోతుంది. నేను చేసిన మిస్టేక్ ఏంటంటే తీగ పాకము కొంచెం గట్టిగా రావడము, అలాగనే ప్లేట్లో వేసాను కదండి. ఈ ప్లేట్లో వేసిన తర్వాత ప్లేటు చిన్నది కావడం వల్ల మందంగా వచ్చాయి చిక్కీలు అనేవి. అందుకు చిక్కీలు అనేవి మనకు గట్టిగా ఉన్నట్టుగా కనిపిస్తూ ఉన్నాయి. కొంచెం పతలాగా చేసుకుంటే, మనం వేడిగా ఉన్నప్పుడు పతలాగా చేసుకుంటే పెద్ద ప్లేట్ పెట్టేసి చిక్కీలు అనేవి మెత్తగా ఉన్నట్టుగా కనిపిస్తాయని నాకు అనిపించింది అనమాట. ప్లేట్ పెద్దగా పెట్టుకొని పతలాగా చేసుకుంటే మనకు చిక్కీలు అనేవి మెత్తగా ఉన్నట్టుగా ఉంటాయండి. నేను ఇక్కడ ప్లేటు చిన్నది పెట్టేసి మందంగా చేశాను అనమాట చిక్కీలు అనేవి. అంతా వేసేసిన తర్వాత ఒక గిన్నె తీసుకొని ఆ గిన్నెకైతే నేను అప్లై చేసి ఇలా స్ప్రెడ్ చేశానండి. స్ప్రెడ్ చేసిన తర్వాత వెంటనే మనము కట్ చేసుకోవాలి. స్ప్రెడ్ చేసిన వెంటనే మనము కట్ చేసుకోవాలండి, లేదంటే చిక్కీలు అనేవి మనకు అసలు రావన్నమాట. ఎందుకంటే మళ్ళీ గట్టిగా అయిపోతుంది కాబట్టి చిక్కీలు కట్ చేయడానికి అస్సలు కుదరదు. మనం కొంచెం మెత్తగా ఉన్నప్పుడే వేడిగా ఉన్నప్పుడే మనం కట్ చేసుకుంటే ఇలా చిక్కీలలాగా వస్తాయండి. చిక్కీలు బాగానే ఎక్కువగానే వచ్చాయండి, కాకపోతే కొంచెం మందంగా వచ్చాయి. పతలాగా వచ్చింటే బాగుండు అనిపించింది. పిల్లలైతే ఇష్టంగా తినలేదు, మా వారు కూడా ఇష్టంగా తినలేదు. కొంచెం ఎందుకు చేసావు అన్నట్టుగా ఫీల్ అయ్యారనమాట. దానికి కొంచెం బాధగా అనిపించింది. కాకపోతే అప్పుడప్పుడు ఇలా జరుగుతూ ఉంటాయని చెప్పేసి కొంచెం సర్దుకుపోయానండి. కొంచెం బాధగా ఉన్నా కొంచెం సర్దుకుపోయాను. అప్పుడప్పుడు కొంచెం మనం అనుకున్నవన్నీ ఒకటేలా జరిగితే మనం కూడా మాట వింటామా అండి? మనం అస్సలు మాట వినాం కదా. మనం దేవుడి దగ్గర ఒక సమస్యను చెప్పుకుంటే దేవుడు ఇంకొక సమస్యను మన కళ్ళ ఎదుట నిలుస్తాడని చెప్తూ ఉంటారు కదా, అలానే అనిపించింది అనమాట నాకు ఇక్కడ. ఫైనల్లీ చిక్కీలన్నీ ఇన్ని వచ్చాయన్నమాట. కొంచెం పతలాగా చేసింటే ఇంకా ఎక్కువగా వచ్చేవి.
కొంచెం బాగుండేది అనిపించిందండి. చిక్కీలు అయితే టేస్ట్ మాత్రం చాలా బాగున్నాయండి. ఎందుకంటే మనం వేసిన బెల్లం పొడి అవన్నీ కూడా చాలా చక్కగా సరిపోయాయి అన్నమాట. స్వీట్ అనేది చాలా బాగుంది. తింటుంటే కూడా బాగా నములుకొని తింటూ ఉంటే చాలా బాగున్నాయండి. కొంచెం గట్టిగా ఉన్నాయి అంతే. స్నాక్స్ చేశాను, పిల్లలకి పెట్టించానండి. తర్వాత ఇంకా నేను ఆ వీడియో ఏం క్లిప్ తీయలేదన్నమాట. తర్వాత నేను ఇక్కడ ఒక సైడ్ అయితే పాలు పెట్టేశాను, ఒక సైడ్ అయితే నేను ఇక్కడ మార్నింగ్ అయితే డిటాక్స్ వాటర్ తీసుకోవాలని చెప్పేసి ఈవినింగ్ అయితే తీసుకుంటూ ఉన్నాను. కొంచెం వెయిట్ గెయిన్ అయినా అని చెప్పాను కదండి, ఆ వెయిట్ తగ్గించడానికి అప్పుడప్పుడు ఇలాంటి ట్రిక్స్ అయితే తీసుకుంటూ ఉంటానన్నమాట. ఏదో ఒక టైంలో అయితే డిటాక్స్ వాటర్ అయితే ఖచ్చితంగా తీసుకుంటానండి. తర్వాత నేను ఇక్కడ డిటాక్స్ వాటర్లో గిన్నెలో వాటర్ పెట్టేసి వాటర్ నేను ఇక్కడ దాల్చిన చెక్కర పొడి వేసేసి బాగా ఉడికిచ్చేసి తీసుకుంటాను అనమాట. చాలా బాగుంటుందండి. ఈ డిటాక్స్ వాటర్ అనేది మన బెల్లీ ఫ్యాట్ని అయితే బాగా తగ్గిస్తుంది. తర్వాత నేను ఇక్కడ చపాతీలోకి అయితే చపాతీ పిండిని అయితే తడిపేస్తూ ఉన్నాను. ఆల్మోస్ట్ మా ఇంట్లో నైట్ పూట చపాతీ కానీ రొట్టె కానీ చేస్తూ ఉంటాను. ఇదే అండి ఇవాళ వీడియో నచ్చితే చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. ఉంటానండి. బాయ్.